ప్రియ మిత్రులు, స్నేహితులు, అభిలాషులు, నా శ్రేయోభిలాషులు అందరికీ నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి వీళ్ళందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే, రాబోయే కాలంలో ఇప్పటికే ఏ ఉద్యోగస్తుడికి కూడా పెన్షన్ అనేటువంటిది లేదు. రాబోయే కాలంలో కూడా అది రాదు. కాబట్టి ఏంటంటే, మీరు ఎప్పటి నుంచి కూడా మీరు పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు చక్కటి ఒక పెన్షన్ పాలసీ రూపొందించారు. దాని పేరే జీవనోత్సవ్. మీకు పుట్టిన చిన్నపిల్ల అంటే 1 సంవత్సరం బేబీ 0 ఏజ్ నుంచి కూడా మనం ఈ పాలసీ ఇవ్వచ్చు. 1 సంవత్సరం నుంచి 16 సంవత్సరాలు కడితే 19వ సంవత్సరం నుంచి ఆ అబ్బాయికి మనం కట్టినటువంటిది పాలసీకి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 16 సంవత్సరాలు కడితే 19వ సంవత్సరం నుంచి ఆ అబ్బాయికి జీవితకాలము లక్ష చొప్పున తన హోల్ లైఫ్ ₹1,00,000 వస్తుంది. అంటే ఏంటంటే, మనం ఈ రోజుల్లో ఒక ఎకరం కౌలుకిస్తే 13,000, 12,000 వస్తుంది. అటువంటిది మనం సుమారుగా 8 ఎకరాల కౌలుకి ఇచ్చామనుకోండి. అనుకుని మీ యొక్క బాబు పిల్లలకి చిన్నపిల్లలు అయితే ఒక పాలసీ తీసుకోండి. అదే పెద్దవాళ్ళు అయితే ఒక పాలసీ తీసుకొని సంవత్సరానికి 1,50,000 కడితే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం 1,50,000 కడితే 1,50,000 లక్ష కడితే 1,00,000 మనం ఎంత అమౌంట్ కడితే అంత మనకి రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. అదే 10 సంవత్సరాలు పేయింగ్ టర్మ్ 10 సంవత్సరాలు కట్టిన తర్వాత 12వ సంవత్సరం నుంచి మనకి రిటర్న్స్ వస్తాయి. ఇలాగ రకరకాలైనటువంటి విధాలుగా ఈ యొక్క జీవనోత్సవ పాలసీ ఎవరి ఇష్టంగా 6 సంవత్సరాలు కట్టొచ్చు, 7 సంవత్సరాలు కట్టొచ్చు, 8, 9, 10, 11 ఎన్ని సంవత్సరాలైనా సరే మనము కట్టుకునేటువంటి వెసులుబాటు మనకి ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారు ఇచ్చారు. కాబట్టి అతి షార్ట్ పీరియడ్ కావాల్సిన వాళ్ళు 6 సంవత్సరాలు తీసుకోండి. కొద్దిగా పర్వాలేదని వాళ్ళు 10 సంవత్సరాలు తీసుకోండి. చిన్నపిల్లల పాలసీలకు అయితే 15, 16 సంవత్సరాల టర్మ్ బట్టి పాలసీలు చేయండి. మీకు ప్రతి సంవత్సరం ఎంత కావాలో ఆ రిటర్న్స్ ప్రకారం మీరు అమౌంట్ కట్టుకుంటే మనకి జీవితాంతం కూడా అంతే అమౌంట్ రిటర్న్ వస్తుంది. కాబట్టి మీరు ఇంకొక వీడియోలో పూర్తిగా ప్రీమియంతో పాటు నేను క్యాల్కులేషన్ చేసి వీడియో చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవనోత్సవ్ పాలసీ తీసుకోండి. పెన్షన్ పాలసీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూచర్. ప్లీజ్ టేక్ వన్ పెన్షన్ పాలసీ. మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నా, ఏ ఫండ్స్లో పెట్టుకున్నా సరే తప్పనిసరిగా ఎల్ఐసి వారి జీవన్ ఉత్సవ్ పాలసీ మాత్రం ఒకటి ఖచ్చితంగా తీసుకోండి. జీవన్ ఉత్సవ్ పెన్షన్ పాలసీ దయించి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుని పెన్షన్ పాలసీలో కానీ పెడితే ఇన్ ఫ్యూచర్లో మీరు పిల్లలపైన ఆధారపడవలసినటువంటి అవసరం ఉండదు. ఈ రోజుల్లో పిల్లలైనా ఎవరైనా సరే మనం ఇచ్చేటువంటి ఆస్తులకి లోబడుతున్నారు, కానీ మన దగ్గర డబ్బు ఉంటేనే మనం చూస్తారు, కానీ లేదంటే ఎవరు కూడా పట్టించుకోరు. నేను నా కళ్ళతో నా యొక్క 57 సంవత్సరాల సర్వీస్లో నేను చెప్తున్నాను, మీరు ఇప్పటి నుంచి దాచుకోండి. మీరు ఎంత దాచుకుంటే అంత మంచిది. ఇది ఎవరికైనా సరే వర్తిస్తుంది. మన పిల్లలు మనల్ని చూస్తారన్న గ్యారంటీ లేదు. మనం దాచుకున్నటువంటి సంపదే మనల్ని కూడా మన పిల్లలతో చూపించేలా చేస్తుంది. లేదంటే మనకి ఇతరుల మీద ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి జీవనోత్సవం లాంటి ఎల్ఐసి పాలసీ తీసుకోండి. దయించి మీరు అందరూ కూడా ఆలోచించండి ప్లీజ్.